సో కమ్ టు తెలుగు ఫీల్డ్. లవ్ కుశ శంకర్ రెడ్డి గారు తీశారు. 5 ఏళ్ళు పట్టింది, నాకు 5 ఏళ్ళు పట్టింది, నాకు చాలా ఖర్చు అయిపోయింది అని శంకర్ రెడ్డి రేట్లు పెంచుకొని అడగలా. సినిమా రిలీజ్ అయింది, మీరు నమ్ముతారా? 5 years పైన సినిమా. ఇప్పుడు దాకా లవ్ కుశ మిత్ర హిట్ లేదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఆయన అడగలా డబ్బులు, రేట్లు పెంచుకొని అడగలా. ఏ రేట్లు ఉన్నాయో ఆ రేట్లోనే ఆయన సినిమా రిలీజ్ చేశాడు. మీరు నమ్ముతారా తమ్ముళ్ళరా? ట్రక్కుల్లో లాభాలు వచ్చాయి, బళ్ళల్లో డబ్బులు వచ్చాయి. మీరు భారీ బడ్జెట్లు పెడుతున్నారు, పెట్టుకోండి. మీరు గొప్పగా తీస్తున్నారు, తీయండి, మేము గర్విస్తున్నాం. ప్రేక్షకుడికి ఏమి ఎందుకంటే ఈ సినిమా బాగుందో లేదా, దట్స్ ఆల్. సినిమా బాగుంటే చూస్తాళ్ళకి చూడడం, రేట్లు పెట్టడం పెట్టకపోవడం అనేది మీ ఇంట్రెస్ట్ పడి ఉంటుంది. భారీ సినిమాలు తీస్తున్నారు, ఓకే, సెల్యూట్. దానికి వాళ్ళ మీద రుద్దకూడదు. బాగుంటే ఆ డబ్బులు వాళ్ళు ఏం పెడుతున్నారు, ఆ డబ్బుతో మీరు కోట్లు సంపాదించవచ్చు. ఉదాహరణ, హాలీవుడ్లో 10 Commandments సిసిల్ పెట్టి ఇమ్యూనిటీ తీశాడు ఆయన. మామూలు బడ్జెట్ కదా, వేలాది కోట్ల సినిమా తీశాడు ఆయన. అండ్ బెన్హార్ వేలాది కోట్లు పెట్టి తీశారు ఆ సినిమాలు. మీరు నమ్మండి, 2 సినిమాలు కూడా బచ్చవర్ హిట్స్ అండ్ గాన్ విత్ ద విండ్. ఆ సినిమాలకి ఆ రోజుల్లో కోట్లు ఖర్చు అయితే మళ్ళా కోట్లు చేసి, మీరు నమ్ముతారా తమ్ముళ్ళారా, గూడ్స్ బళ్ళల్లో డబ్బులు తీసుకొని వెళ్ళేవారు. అదే రేట్లు. మేము 10 Commandments తీసాం, మేము బెన్హార్ తీసాం, చాలా ఖర్చు పెట్టాం, కాబట్టి రేట్లు పెంచండి అని అడగలా. కమ్ టు హిందీ ఫీల్డ్. కేఎస్ఎఫ్ మొగలేజాం అని జీపీ సిప్పు గారు షోలే. మామూలు సినిమాలో మొగలేజాం మీరు నమ్మండి 9 years తీసాడైనా. అప్పు సప్పు చేసి మొత్తం పేపర్ తెచ్చి, మామూలు బడ్జెట్ కాదు. ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను చాలా అప్పు సప్పులు అయిపోయాను, 9 years పట్టింది, చాలా కోట్లు పెట్టేశాను, నాకు రేట్లు పెంచండి అని కేఎస్ఎఫ్ గారు అడగలా. సిస్టమ్, ఈ రెస్పెక్టెడ్ సిస్టమ్. ఏం రేట్లు ఆ రేట్లో సినిమా రిలీజ్ చేశాడైనా. మీరు నమ్మండి, సినిమా పీపచ్చని హిట్. నమ్ముతారా తమ్ముళ్ళరా? బెన్హార్ అండ్ 10 Commandments. గూడ్స్ బళ్ళల్లో డబ్బులు లాభాలు తీసుకొని వెళ్తే లారీల్లో లాభాలు తీసుకుని వెళ్ళాడు కేఎస్ఎఫ్ గారు. మొగలైజాం అంటే సినిమా బాగుంటే లాభాలు వస్తాయి, మీరు 2 కోట్లని పెట్టండి. సో కమ్ టు తెలుగు ఫీల్డ్. లవ్ కుశ శంకర్ రెడ్డి గారు తీశారు. 5 ఏళ్ళు పట్టింది, నాకు 5 ఏళ్ళు పట్టింది, నాకు చాలా ఖర్చు అయిపోయింది అని శంకర్ రెడ్డి రేట్లు పెంచుకొని అడగలా. సినిమా రిలీజ్ అయింది, మీరు నమ్ముతారా? 5 years పైన సినిమా. ఇప్పుడు దాకా లవ్ కుశ మిత్ర హిట్ లేదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఆయన అడగలా డబ్బులు, రేట్లు పెంచుకొని అడగలా. ఏ రేట్లు ఉన్నాయో ఆ రేట్లోనే ఆయన సినిమా రిలీజ్ చేశాడు. మీరు నమ్ముతారా తమ్ముళ్ళరా? ట్రక్కుల్లో లాభాలు వచ్చాయి, బళ్ళల్లో డబ్బులు వచ్చాయి. షోలే. జీపీ సిప్పు గారు అడగలా. ట్రక్కుల్లో లాభాలు తీసుకున్నాడు ఆయన. కాబట్టి సినిమా బాగుంటే జనం వస్తారండి. మీరు ఇలా రేట్లు పెంచేసుకుంటా ఒక 1 week ఇలా చేసేసి మళ్ళీ మానేస్తా. థియేటర్కి నేను ఆటో మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు, తమ్ముడు మన సినిమా చూసేవాళ్ళ, తమ్ముడు ఏ సినిమా చూసామంటే, సినిమా చూడాలి ఉందండి కానీ చాలా రేట్లు పెట్టేశారండి ఫస్ట్ వీక్. నా ఫేవరెట్ యాక్టరే కానీ డబ్బులు లేవు, అప్పు చేయాలంటే కష్టంగా ఉంది, చూడలేకపోతున్నానండి. ఆ రకంగా ఎంత డ్యామేజ్ అవుతుందంటే సినిమాకి. ఇప్పుడు ఎందుకంటే రేట్లు పెంచుతారు? ఒక నామ్స్ ఉన్నాయండి. యూ మస్ట్ రెస్పెక్ట్ ది నామ్స్, యూ మస్ట్ రెస్పెక్ట్ ద సిస్టమ్. అండ్ అన్నింటినీ మించి సంక్షేమ రాజ్యం ఉంది. ఏ సగటు ప్రేక్షకుడు ఉన్నాడో ఆ సగటు ప్రేక్షకుడు భారతదేశంలో సినిమాయే వినోదం. ఆ వినోదం దూరం చేయకండి ఈ రకంగా పెట్టి. సో దిస్ ఈజ్ ఒక మాల్ ప్రాక్టీస్. ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఈజ్ నేను నమ్మండి తమ్ముళ్ళరా, ఈ భారీ చిత్రాలు చేస్తున్న నిర్మాతలు, గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఎ బ్లాక్ మార్కెటింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ రైజింగ్ ద రేట్స్. కరెక్ట్ కాదు. అలా పెంచకుండా అందరికి ఒకలా సిస్టమ్ పెట్టి సగటుని మాత్రం బతికించి పెర్సెంటేజ్ సిస్టమ్ కాపాడండి. అది వచ్చేటట్టు చెయ్యండి. ఆ రకంగా మీరు అందరూ పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకొని మేలు చేయండి. ఇది నా విజ్ఞప్తి. థ్యాంక్స్ అలాట్. ధన్యవాదాలు అండి మీకు. థ్యాంక్స్ అలాట్.